ఎక్స్ అనేది వై కంటే ఎక్కువ, ఎక్స్ అనేది వై కంటే ఎక్కువ, ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ వై స్క్వేర్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. కొన్ని గంటలు మీరు నాతోటి టైం స్పెండ్ చేస్తే క్వశ్చన్ ఎలా డెవలప్ అవుతుందో కూడా మీకు తెలిసిపోతుంది సార్. ఎక్స్ అనేది వై కంటే ఎక్కువ, ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ వై స్క్వేర్, వై ఈజ్ గ్రేటర్ దాన్ 0, వై ఈజ్ గ్రేటర్ దాన్ 0. క్వశ్చన్ నంబర్ 6, ఏబిసి 3 సహజ సంఖ్యల లబ్ధము 30. ఏబిసి అనేటివి సహజ సంఖ్యలు, ఏబిసి అనేటివి సహజ సంఖ్యలు. ఏబిసి 3 సహజ సంఖ్యల లబ్ధము రైట్ 30. ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత? స్టేట్మెంట్ 1, ఏబిసి ఏబిసి అన్నీ కూడా ప్రధాన సంఖ్యలు, అన్నీ కూడా ఆర్ ఏది కూడా కాదు, అది పెడదాం సార్. ఏది కూడా కాదు. ఇంకోటి ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 4 తోటి భాగింపబడుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి అనేటి 4 తోటి భాగింపబడుతుంది. రైట్, 3 క్వశ్చన్లు మంచి క్వశ్చన్లు. దీని తర్వాత లెవెల్ 2 క్వశ్చన్లు తీసుకుంటాను సార్. ఈజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ వై స్క్వేర్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ అండ్ వై గురించి ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకపోతే మనము ఎక్స్ అండ్ వైని రియల్ నంబర్స్ అని తీసుకుంటాం సార్. ఏమీ చెప్పకపోతే ఎక్స్ అండ్ వైని రియల్ నంబర్స్ అని తీసుకుంటాం. ఇక్కడ చెప్పాడు ఏబిసి అనేది సహజ సంఖ్యలను ఇచ్చాడు. ఇవ్వకపోతే గనక ఆ చరరాశులను మనము రియల్ నంబర్స్ అని తీసుకుంటాము. అంటే అది సహజ సంఖ్యలు కావచ్చు, భిన్నాలు కావచ్చు, స్క్వేర్ రూట్ nth రూట్కి సంబంధించిన నంబర్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నౌ ఇది చూడండి సార్. క్వశ్చన్ నంబర్ 6, ఏబిసి అనేది 3 సహజ సంఖ్యల లబ్ధము 30. 3 సహజ సంఖ్యల లబ్ధము 30. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? ఫస్ట్ ఆప్షన్ ఏంటి సార్? నన్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. ఏబిసి ఏది కూడా ప్రధాన సంఖ్య కాదు, ఏది కూడా ప్రధాన సంఖ్య కాదు. రెండో ఆప్షన్ ఏంటి సార్? ఏ ప్లస్ బి ప్లస్ సి 3 కూడితే 4 తోటి భాగింపబడుతుంది. 3 కూడితే 4 తోటి భాగింపబడుతుంది.